హాయ్ అండి. డెమో రీతుని నామినేట్ చేయడం ఎంతమందికి నచ్చలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. డెమో ఏమంటాడంటే వైల్డ్ కార్డ్స్ చెప్పారు. రీతు మంచి ప్లాన్‌తో ఆడుతుంది. నువ్వు రీతుతో ఉండడం వల్లే నీ ఆట పాడైపోతుంది అన్నారు. అయినా నేను వినకుండా నీతోనే పాటు ఉన్నాను. కానీ నీ యొక్క ఏంటంటే ఆ రోజు ఉంటది కదా! ఆ వీక్ అంతాని మాధురి గారు నామినేట్ చేయడం వలన రీతు డెమోతో గొడవ పెట్టుకుంటుంది. నీ వలన నేను ఆడియన్స్ దృష్టిలో చెడ్డవాడినవుతున్నాను అని చెప్పేసి నామినేట్ చేస్తాడు. మరి నీకు అలా అనిపిస్తే ఆ రోజు రీతు ఎంత స్టాండ్ తీసుకుంటది? గేట్స్ కూడా ఓపెన్ చేస్తాడు బిగ్ బాస్. కానీ రీతు లేదు సార్, లేదు సార్ తను కావాలని చేయలేదు. జస్ట్ ఇలా అన్నాడని చెప్పేసి ఎంత ఇదిగా ఉంటుంది తను. అటువంటి రీతు మీద ఈరోజు అదే పాయింట్ మీద కొంచెం నామినేట్ చేస్తాడసలు. మీలో ఎంతమంది కరెక్ట్ అనిపించింది చెప్పండి? అలాగ నీకు తప్పు అనిపించినప్పుడు నెక్స్ట్ వీకే నామినేట్ చేయొచ్చు కదా! ఎందుకు నామినేట్ చేయలేదు నువ్వు? ఇప్పుడెందుకు నామినేట్ చేస్తున్నాడు అంటే, ఇప్పుడు 5 వీక్సే ఉన్నాయి. ఇప్పుడు రీతుని కొంచెం పైకి లాగాలి ఎలాగైనా. ఎందుకంటే మనకి కిందటిసారి నామినేషన్‌లో కూడా రీతు ముందు సేవ్ అయిపోయింది కదా! ఏమో రీతుకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నాదేమో అని చెప్పి ఆలోచించుకొని ఈ వీక్ అనేది నామినేట్ చేశాడు. ఈ విధంగా డెమో రీతుని నామినేట్ చేయడంలో మీకు ఎంతమందికి సరిగ్గా అనిపించలేదో వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్ చేయండి. అంతే నాతో పాటు మీరు ఏకీభవించారు అని చెప్పేసి అర్థం మాట. అందుకని రీతు అయితే డెమో నామినేట్ చేసినప్పుడు అస్సలు ఏ మాట మాట్లాడకుండా కామ్‌గా ఉండి ఏడుస్తూ ఉన్నది. అసలు రీతుకి ఎగనెస్ట్‌గా ఎవరైనా ఉన్నారు అంటే రీతు ఊరుకుంటుందా? లేదు. చీల్చి చెండాడేస్తుంది రీతు. అటువంటిది డెమో నామినేట్ చేస్తున్నప్పుడు ఏడుస్తూ ఉన్నది. నిజంగా రీతుని చూస్తే నాకు చాలా చాలా జాలి, బాధ అనిపించింది. డెమోని చూస్తే అంతే నాకు కోపం అనిపించింది. మరి మీరు కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్ బాయ్.